ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒకే ఒక్క టాపిక్ హాట్ డిబేట్ గా మారింది. అదే టాలీవుడ్ మెగాస్టార్ కాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య జరగబోతున్న వార్. ఒకప్పుడు ఎవరి మార్కెట్ వారిదే అన్నట్లుగా ఉన్నా ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ ఇద్దరు లెజెండ్స్ బ్యాక్ టు బ్యాక్ క్లాష్ కి రెడీ అవ్వడం ఇండస్ట్రీలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇందుకే ఈ హీరోలు తలపడుతున్న ఆ సినిమాలేంటి, సీజన్లేంటి, డీటెయిల్ గా చూద్దాం పదండి. ఈ దసరా పండుగకి ఇద్దరు సీనియర్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 అక్టోబర్ 15న థియేటర్స్లోకి వస్తోంటే, ఆ మరుసటి రోజే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర జనం ముందుకు రానుంది. కేవలం ఒక్కరోజు గ్యాప్లోనే ఈ రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇప్పటి నుండే బాక్సాఫీస్ హీట్ మొదలైంది. ఈ క్లాష్ దసరాతోనే ఆగేలా లేదు. సంక్రాంతి సీజన్లోనూ మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నారు టాప్ స్టార్స్. పొంగల్ రేస్లో బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న మెగా 158 రిలీజ్ కానుండగా, అదే టైంలో కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ధర్మన్ మూవీ కూడా ఢీకొట్టబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. ఇలా షార్ట్ గ్యాప్ లో 2 సార్లు బాక్సాఫీస్ వార్ జరగనుండటం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2023లో ఆగస్టు 10న రజనీ జైలర్, ఆగస్టు 11న చిరంజీవి బోళా శంకర్ సినిమాలు ఒక్కరోజు తేడాతోనే రిలీజ్ అయ్యాయి. అప్పట్లో జైలర్ బంపర్ హిట్ కొట్టగా చిరు మూవీ నిరాశపరిచింది. అందుకే ఈసారి జైలర్ 2కి విశ్వంభర ఎలాంటి సమాధానం చెబుతుంది అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్ పరంగా ఇద్దరు హీరోలకు ఎవరి బలం వాళ్లకుంది. తెలుగు రాష్ట్రాల్లో చిరు సినిమాని బీట్ చేయటం రజనీకాంత్ ఈజీ కాదు. తమిళనాట రజనీ మేనియాని క్రాస్ చేయటం చిరుకి కూడా కష్టమే. అందుకే ఇద్దరు హీరోలకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎంతవరకు కలిసొస్తుందని లెక్కలు వేస్తున్నారు ఫ్యాన్స్. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. అందుకే తన నెక్స్ట్ మూవీ విషయంలో ఓ హిట్ ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు. ఇతర భాషల నుంచి ఇద్దరు స్టార్ హీరోల్ని గెస్ట్ రోల్స్ కోసం ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారు. ఇందుకీ అజిత్ చేస్తున్న ఆ మూవీ ఏంటి, అందులో గెస్ట్లుగా కనిపించబోయే ఆ స్టార్స్ ఎవరు, ఈ స్టోరీలో చూద్దాం. కోలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ మళ్లీ సినిమాల మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో డే డెవిల్ అనే సినిమా చేస్తున్నారు. అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి హిట్ తర్వాత అదిక్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. డే డెవిల్ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసం ఒక హిట్ ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు మేకర్స్. అజిత్ మాస్ ఇమేజ్ కు తోడుగా ఇతర ఇండస్ట్రీల స్టార్స్ ను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకొస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మన టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ డే డెవిల్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వెంకీ మామ ఓ సాలిడ్ గెస్ట్ రోల్ చేశారు. మోహన్ లాల్ కూడా జైలర్ లాంటి బ్లాక్ బస్టర్స్ లో రెగ్యులర్ గా గెస్ట్ రోల్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ క్యామియో రోల్స్ కొత్త కాకపోయినా ఇద్దరు కలిసి అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాలో కనిపిస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. కెరియర్ స్టార్టింగ్ నుంచి తనదైన యాక్టింగ్, డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. వరుస విజయాలతో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఫిదా చేసేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కరుపుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నడిపిన్ నాయకన్ ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో మరో సెన్సేషన్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ హీరో లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర సూర్య స్టామినా ఏంటో విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సేల్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డేనే రికార్డ్ గ్రాస్ రాబట్టిన ఈ మూవీ 2 రోజులకే 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సూర్య మార్క్ యాక్టింగ్ కు తోడు మమితా బైజు పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్యపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వయసు వెనక్కి వెళ్తున్న ఇద్దరు హీరోలో ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అంటూ గురూజీ ఇచ్చిన కాంప్లిమెంట్స్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. అలాగే గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లాంటి సినిమాల్లోని సూర్య రోల్స్ దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయన్నారు గురూజీ. అందరూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న సూర్య త్రివిక్రమ్ కాంబోపై కూడా క్లారిటీ ఇచ్చారు. సూర్యకు నచ్చే కథను ఇంకా చెప్పలేకపోయానని, కానీ త్వరలోనే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. వరుసగా కరుపు, విశ్వనాథ్ అండ్ సన్ సక్సెస్ తో సూర్య కెరీర్ మళ్లీ కొత్తగా స్టార్ట్ అయిందంటున్నారు ఫ్యాన్స్.
కెరియర్లో భారీ హిట్స్ కొట్టి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కేజీఎఫ్ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ షాకింగ్ డీటెయిల్స్ రివీల్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ కు తగ్గట్టుగా టాక్సిక్ సినిమాను డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డిఫరెంట్ అప్రోచ్ తో తెరకెక్కిస్తున్నారు. డ్రగ్ కార్టెల్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని దశాబ్దాల పాటు సాగే స్టోరీతో రాబోతున్న ఈ మూవీలో యష్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రోమోల్లో వల్గారిటీ ఉందంటూ ఆన్లైన్ లో కాంట్రవర్సీ నడిచింది. రీసెంట్ ఇంటర్వ్యూలో కాంట్రవర్సీకి చెక్ పెడుతూ ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేశారు యష్. వల్గారిటీకి తాను కూడా పూర్తిగా వ్యతిరేకమని, ఈ సినిమాలో కనీసం కిస్సింగ్ సీన్ కూడా లేదంటూ షాక్ ఇచ్చారందరికీ. సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ ను చాలా ఏస్థెటిక్ గా డిజైన్ చేశామని, ఈ మూవీ పూర్తిగా జెన్జీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ తీసిన మూవీ అని క్లారిటీ ఇచ్చారు యష్. యూత్ కు సీనియర్స్ కు మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ ప్రాబ్లమ్స్, పాత రూల్స్ బ్రేక్ చేసే ఆలోచనలు, ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్ ను ఈ సినిమాలో అడ్రస్ చేయబోతున్నట్లు చెప్పారు. తన కాస్టింగ్ విషయానికొస్తే కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, ఈ క్రేజీ బ్యూటీస్ అందరూ నటిస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. మార్చిలో థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ ఇంటర్నేషనల్ మార్కెట్ పై ఫోకస్ చేయడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా గ్లోబల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా గ్రాండ్ లెవెల్లో ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ట్రోల్స్ పక్కన పెడితే యష్ కొత్త లుక్, యూనిట్ రివీల్ చేసిన డీటెయిల్స్ చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్సిక్ బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ పేరు మారుమోగిపోతోంది. పాన్ ఇండియా స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ తన లైనప్తో నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మామూలుగానే స్టార్ హీరోల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ ఆగస్టు నెల మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి డబల్ ధమాకా ఇవ్వబోతుంది. 2 భారీ ప్రాజెక్టుల నుంచి సాలిడ్ అప్డేట్స్ రాబోతున్నాయన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రెజెంట్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ రాకా. ఈ సినిమా వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ను అట్లీ తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. అట్లీ ప్రీవియస్ మూవీస్ అన్ని కమర్షియల్ యాక్షన్ డ్రామాలే, కానీ బన్నీ సినిమాను మాత్రం సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించి ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్ లో ఎలివేట్ చేసేలా మేకర్స్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో రాకా వరల్డ్ ఇంట్రొడక్షన్ వీడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలు రాకా ప్రపంచం ఎలా ఉండబోతుంది, అందులో బన్నీ క్యారెక్టరైజేషన్ ఏంటి అనే క్యూరియాసిటీని పెంచేలా ఈ వీడియోను డిజైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో బన్నీ చేస్తున్న AA23 మీద కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తన మార్క్ డార్క్ సినిమాటిక్ యూనివర్స్ స్టైల్లో లోకేష్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను డిజైన్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు, స్టైలిష్ మేకింగ్ తో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఆగస్టులోనే ఒక స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్న వార్త ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తోంది. వరుసగా అట్లీ, లోకేష్ కనకరాజ్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తుండటంతో బన్నీ లైనప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఒకవైపు రాకా వరల్డ్ పరిచయం, మరోవైపు AA23 స్పెషల్ గ్లిమ్స్, ఈ రెండు ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న న్యూస్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలా క్రేజీ లైనప్ తో బన్నీ సెట్ చేస్తున్న ట్రెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా మన సినిమాలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాయి. కేవలం పాన్ ఇండియా లెవెల్కే ఫిక్స్ అవ్వకుండా హాలీవుడ్ సినిమాల రేంజ్లో బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. రీసెంట్గా ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ది ఒడిసీ లాంటి హాలీవుడ్ మూవీస్ సక్సెస్ ఫార్ములాని ఇప్పుడు మన ఇండియన్ ఎపిక్ రామాయణ కోసం వాడుతున్నారు మేకర్స్. అదేంటో డీటెయిల్గా చూద్దాం పదండి. నితీష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తున్న రామాయణ సినిమా రిలీజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీని నవంబర్ 8న ఇండియాలో రిలీజ్ చేస్తున్న గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ నవంబర్ 6నే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక ఇండియన్ సినిమాని ఇలా వెస్ట్ లో ముందు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమా ఐమాక్స్ స్క్రీన్ల మీద $1 బిలియన్ మార్క్ దాటి చైనా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ ఎలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో రామాయణ కోసం కూడా అదే రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మేకర్స్.
కేవలం ఐమాక్స్ ఫార్మెట్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టి గ్లోబల్ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. గతంలో నితీష్ తివారీ తెరకెక్కించిన దంగల్ కూడా చైనా మార్కెట్ లో భారీ వసూలు సాధించింది. అందుకే ఇప్పుడు ఆ మార్కెట్ మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది రామాయణ టీం. రామాయణ ఐమాక్స్ వర్షన్ కు ఓవర్సీస్ లో భారీ క్రేజ్ ఉండడంతో ది ఒడిస్సీ సినిమా తరహాలోని ఎర్లీగా ప్రీ సేల్స్ ఓపెన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుండడంతో హాలీవుడ్ మన సినిమా వైపు చూస్తోంది. సో చూసారు కదా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.